హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే అసలు నాకు హెల్త్ బాగాలేదండి. రాత్రి లేట్గా పడుకున్నాను. ఇంకా నిద్ర చాలకపోతే చాలు, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఏం అవసరం లేదు. ఒకటి నిద్ర ఒకటి కరెక్ట్గా లేకపోతే కనుక అసలు మనుషులు ఎలా ఉంటారంటే అలా ఉంటారు. ఇవైతే నేను చాలాసార్లు ఫేస్ చేశాను. అనుకుంటాను అయినంత వరకు త్వరగా పడుకోవాలి అనుకుంటాను. అప్పుడప్పుడు ఇలాగ ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఇంకా రాత్రి అయితే చాలా పొద్దుపోయిందండి పడుకునేసరికి. ఇంకా మనం నమ్ముకుని ముహూర్తానికి అందిస్తామని చెప్పి ఇస్తారు కదా వర్క్. కానీ వర్క్ హడావుడైతే కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఈ వరలక్ష్మి వ్రతం వరకు పూజోళ్ళు, అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి ఒకరోజు అవతల ఒకరోజు యువతల కూడా ముహూర్తాలు ఉన్నాయంట. ఇంకా వాళ్ళు వీళ్ళు కూడా ఒత్తిడి పెడతా ఉన్నారు. ఇంకా పొద్దుపోయేటంత వరకు మేలుకుని ఉండాల్సి వచ్చింది. ఇంకా ఈ రోజైతే అస్సలు నాకు ఒంట్లో బాగోలేదండి. ఇంకా యథావిధిగా పొద్దున్నే లేచాను, కానీ పొద్దున్నే లేచి ఇంకా కాసేపు అయితే పడుకున్నాను. పడుకోకపోతే ఇంకా తల అయితే బాగా తల ఊపేసినట్టుగా ఉంటుంది. ఇంకా కాసేపు పడుకుని ఇంకా నా పని నాకు తప్పదు కదా. ఇంకా ఈ బట్టలు అయితే చాలా పొద్దుకిపోయింది. ఈ ఆరేయటానికి అయితే బయటకు వచ్చాను. ఎండ అయితే బాగా వేస్తుందండి, బాగా వేస్తుంది. ఒక 4-5 రోజుల నుండో ఏమో కానీ బాగా వేస్తుంది ఎండ. పొలాన్ని పనిచేసే వాళ్ళు కూడా అల్లాడిపోతున్నారు. ఓకే అండి, నేను వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈ నెక్ అయితే అయిపోయింది. ఆ తర్వాత బూటీ చేస్తున్నానండి. వేస్తూ ఉండగా కరెంట్ పోయింది. ఇలాగా ఫ్రేమ్కి పక్కన ఏదైనా డిజైన్ వేసినప్పుడు కరెంట్ పోయినప్పుడు అయితే ఖచ్చితంగా ఫ్రేమ్ అవుట్ అయిపోద్దండి. అయితే దీన్ని అయితే ఫ్రేమ్ అవుట్ అవ్వకోకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఇంతకుముందు చెప్పాను, అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యి ఉండొచ్చు. అర్థం కాకపోయినా కూడా నాకు తెలిసినంత వరకు నేను ఎలాగైతే ఫ్రేమ్ అవుట్ అవ్వకుండా చేసుకుంటానో చెప్తాను. కరెంట్ పోయిన తర్వాత ఒక 2 సార్లు బ్యాక్ బటన్ నొక్కి, ఆ తర్వాత 100 మీద నొక్కి, ఆ తర్వాత ఈ స్టిచ్చెస్ అన్నీ ఎన్నైతే స్టిచ్చెస్ జరిగినాయి అన్ని స్టిచ్చెస్ కూడా బ్యాక్ వెళ్ళిపోయి దీన్నైతే ఈ బూటీ చేస్తున్నానండి నేను. ఈ బూటీని అయితే మధ్యలోకి అయినా తెచ్చుకోవాలి, లేదంటే అంటే పక్కన లేకోకుండా కొద్దిగా మరీ ఫ్రేమ్కి పక్కన లేపుకోకుండా కొద్దిగా యువతలకైనా ఆ బూటీని తెచ్చుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళిపోయి ఇదిగో మిషన్ అయితే ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలండి. మళ్ళీ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎలాగైతే స్టార్టింగ్లో ఎలాగైతే మిషన్ ఆన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మిషన్ ఆన్ చేసుకోవాలి. మధ్యలోకి తెచ్చుకుంటే కనుక ఫ్రేము గీత దగ్గర ఉందా లేదా, అటు సైడ్ ఇటు సైడు మనం గీత గీసుకుంటాం కదా, మార్క్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. లేదంటే అలాగే ఉంచేసేసి అయినా సరే మనం ఎలాగైతే స్టార్ట్ చేసుకుంటామో అలాగే స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక ఈ చివరన ఈ ఎండ్ అని ఉంది కదా, ఇక్కడ ఇది ప్రెస్ చేసామంటే మనం ఈ డిజైన్ ఎక్కడైతే ఉందో ఫస్ట్ ఎక్కడైతే వర్క్ జరిగిందో అక్కడికి వెళ్ళిపోద్ది. అక్కడికి వచ్చేసింది చూసారా. ఈ చిన్న చిన్న బూటీసే కాబట్టి మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక్కొక్కసారి అంటే పెద్ద పెద్ద హ్యాండ్స్ కానీ ఫ్రంట్ నెక్ కానీ వేసినప్పుడు అయితే డిజైన్ స్ట్రేస్ అవుట్ అవుద్దండి. అలా అవ్వకోకుండా ఇలా చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, నేనైతే ఇలా చేస్తున్నాను. నాకు ఓకే, పర్లేదు, బాగానే వస్తుంది. డిజైన్ ఫ్రేమ్ అవుట్ అవ్వట్లేదు, అలాగే డిజైను అవుట్లైన్ తప్పట్లా, బాగానే వస్తుంది. అలా చేసుకోండి. నేనైతే అలాగే చేస్తున్నానండి. పెద్ద వేసినప్పుడు ఇలాగే చేస్తున్నాను. ఓకేనా? ఈ డిజైన్ అయితే ఇంతకుముందు వేసాను ఒక పెళ్లి కూతురికి. ఇదే ఇష్టపడుతున్నారండి, హెవీగా ఉంది కదా, చాలామంది ఇదే ఇష్టపడుతున్నారు. ఇంకా మళ్ళీ మా ఊరు నుండి వచ్చిందండి ఇది. ఇంకా ఇది వేసేసి పంపించేయాలి. ఈరోజు మంగళవారం కదా, రేపు లేదు ఎల్లుండు గురువారం పెళ్ళంట. అంతే, అన్నీ కూడా ఇలాగే అన్నీ అర్జెంట్ వర్క్సే వస్తున్నాయండి. ఫస్ట్ చెప్తున్నారు ఇంకా ఒక 2 రోజుల్లో బ్లౌజ్ తీసుకొస్తాం, కొంచెం అర్జెంట్ చేసి ఇవ్వాలని చెప్తున్నారు. ఓకే, చేద్దాంలే అనుకుంటున్నాం. ఇంకా అలాగే చేస్తూ ఉంటే ఇంకా
తప్పదు కదా, మనల్ని నమ్ముకుని వచ్చినప్పుడు చేయాలి కదా అని చెప్పి ఇలాగే లేట్ అయ్యేటంత వరకు వర్క్ చేస్తున్నాము. వర్క్ చేసేసరికి ఇంకా తెల్లారైతే లేవలేకపోతున్నాము. ఇంకా చూసే వాళ్ళకి తెలియదు కదా, చూసే వాళ్ళకి ఏం తెలుసండి, పడే కష్టం చూసే వాళ్ళకి తెలియదు కదా. ఎంత వస్తుంది, డిజైన్కి ఎంత వస్తుంది, ఎన్ని డిజైన్స్ వేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఇదే గోల. దేనోడు దానికి ఉంటారండి. కష్టపడే వాళ్ళు కష్టపడుకోవడానికి ఉంటారు, అలాగే ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు ఎదుటి వాళ్ళ మీద పడి ఆడవడానికి ఉంటారు. ఎదుటి వాళ్ళ సంపాదనని లెక్కేసుకుంటా కుళ్ళుతో బ్రతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా ఎవరు ఎలా బ్రతికినా కూడా మన కష్టం మనకు తప్పదు కదా. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళకి నేనేం చెప్పదలుచుకున్నానంటే, కష్టపడితేనే అవుతుందండి ఏదైనా కూడా. ఎంత వస్తుంది, దీనికి ఎంత వస్తుంది, ఈ వర్క్ ఎంత వస్తుంది, ఇలాంటి ఎన్ని చేస్తున్నావు రోజుకి, ఎంత సంపాదిస్తున్నావు, ఇలాగ ఒకళ్ళని అనడం అయితే దయచేసి మానేయండి. ఎంతో కష్టపడితేనే కానీ ఒక బ్లౌజ్ కంప్లీట్ అవ్వట్లేదు. ఎంతో నిద్ర మానుకుని అనారోగ్యాన్ని కొని తెచ్చి పెట్టుకున్నట్టు అవుతుందండి. కానీ తప్పట్లేదు, మీకోసమే టైంకి మీకు అందించాలి కదా. నన్ను నమ్ముకుని మీరు వర్క్ వేయమని ఇచ్చినప్పుడు మీకు టైంకి అందించాలనే మా తపన. ఓకేనా? కాస్త మమ్మల్ని అయితే అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే అండి. బేరాలు అడగటం అయితే మానేయండి. అలాగే ఎంత సంపాదిస్తున్నారో, ఎంత వర్క్ వేస్తున్నారో, రోజుకి ఎంత, ఇలాంటి ఆరాలు తీయడం కూడా కాస్త తగ్గించండి. చాలా కష్టపడితేనే అవుతుంది, కానీ అలవాటయ్యింది, ఇంట్రెస్ట్ ఉన్న పని అని చెప్పి చేస్తున్నాము. ఓకే అండి. మా బాధ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.